అక్రమ సంపాదనతో పెట్టిన పత్రిక టీవీలను అడ్డుపెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్న వైకాపా నేతలు మరోసారి మోసం చేసేందుకు రోడ్డెక్కారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అసమర్థ పాలనే కారణమన్న ఆయన 6వ రోజు పాదయాత్రను కర్నూలు జిల్లా కంపాడు వద్ద ముగించారు. కర్నూలు జిల్లాలో 6వ రోజు వస్తున్న మీకోసం పాదయాత్ర 15.1 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్న బాబు కె తిమ్మాపురం, గాలదీన క్రాస్, దైవందీన మీదుగా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కంపాడుకు చేరుకున్నారు. కె తిమ్మాపురం వద్ద స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. ఎంవీయూపీ స్కూల్ వద్ద ఎద్దుల బండి పైకెక్కి రైతు కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తిమ్మాపురం, గాలదీన గ్రామాల మధ్య పాదయాత్రలో గొర్రెల పెంపకందారులను కలుసుకున్నారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వ చేతకానితనంతో ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పత్రిక, టీవీలు లేవని 5 ఏళ్లలోనే వైకాపా వాటిని సమకూర్చుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని అన్నారు. ఎక్కడ చూసినా అవినీతి పరాకాష్ఠకెళ్లిపోయింది. కిందన వీళ్లు దోచుకున్నారు, పైన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అండతో ఆయన కొడుకు, ఆయన మనుషులంతా దోచేసుకున్నారు. మామూలు డబ్బులుగా దోచుకుని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ డబ్బులుగా ఉంటే ఈ పేదవాళ్ళకి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు చేయొచ్చు. మనం 1,00,000 కోట్ల రూపాయలు తిన్నారని మనం అప్పుడు చెప్తే, ఇప్పుడు సిబిఐ 43,000 కోట్ల రూపాయలు తిన్నారని అవినీతి జరిగిందని చెప్పారు. భర్త పొలాల్లో ఉండి నీరు పెడుతుంటే భార్య మోటారు వద్ద ఉండి కరెంటు కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వస్తుందన్న బాబు నేతల అవినీతితోనే ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. దీనిపై ప్రజల్ని చైతన్యం చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకో పక్కన కరెంటు అంతా పెట్టుబడి పెట్టి అసలు కరెంటు ఉండదు, పంటలన్నీ ఎండుకున్న పరిస్థితి వచ్చింది. కర్నూలు జిల్లాలో చంద్రబాబు వస్తున్న మీకోసం యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన మేరకు 21న పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాల్సి ఉండగా స్వల్ప మార్పులతో 22వ తేదీ కూడా బాబు కర్నూలు జిల్లాలోనే పర్యటించనున్నారు. 6వ రోజు పాదయాత్ర ముగించుకున్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ కోడుమూరు నియోజకవర్గం కంపాడుకు చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని లోకేష్ తెలిపారు.